హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. పిన్న మూవీ రివ్యూ ఇవ్వబోతున్న అసలు ఎక్స్చేంజ్ సపోజ్ చేయండి. అయితే హర్రర్ బ్యాక్ డ్రాప్లో వచ్చిన ఈ మూవీ అయితే సస్పెన్స్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా డెబ్యూ డేట్ అయిన సాయి కిరణ్ డైరెక్షన్లో అవసరాల శ్రీనివాస్, అలాగే శ్రీరామ్, కృషి రవి, ఈశ్వరరావు ప్రధాన పాత్రలు అయితే మూవీ నటించడం జరిగింది. అయితే హర్రర్ బ్యాక్ డ్రాప్ వచ్చిన మూవీ అయితే సస్పెన్స్ థ్రిల్లర్ ఉందని చెప్పాలి. అదే టాపిక్లో వెళ్ళే ముందు మన ఛానల్ మూవీ రివ్యూస్, మూవీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తుంటాం. మిస్ కాకుండా ఉంటుంది, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి. అయితే లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. అయితే స్టోరీలోకి వచ్చేసరికి తాంత్రిక శక్తులపై మరణం తర్వాత ఏమవుతుంది, ఆత్మలు నిజంగానే భయపెడతాయి, ఇలాంటి విషయాలపై పరిశోధనలు చేసే లోక్నాథ్ అంటే అవసరాల శ్రీనివాసులు. అయితే అతడు ఒకసారి అన్నమ్మ అన్నమ్మను కలుస్తాడు. తన సందేశాన్ని ఆమె ద్వారా తీర్చుకునే ప్రయత్నం చేస్తాడు. అయితే తన తండ్రి ద్వారా ఈశ్వరరావుకి తాంత్రిక శక్తులతో వస్తాయి. అయితే తనకున్న తాంత్రిక శక్తులతో ఈశ్వరరావు ఆత్మల్లో అయితే బారిన పడిన వారందరికీ సహాయం చేస్తూ ఉంటుంది. అయితే తన శక్తులకే సవాలు విసిరే ఓ సంఘటన ఈశ్వరరావు అవసరాల శ్రీనివాస్కి చెప్తుంది. అంటే బ్యాక్ డ్రాప్ స్టోరీ తనకు చెప్తుంది. అయితే 1990లో జరిగిన సంఘటన అది. ఓ రైస్ మిల్లులో అకౌంటెంట్గా పనిచేసే ఒక శ్రీరామ్ ఊరి చివర ఓ ఇంట్లో ఉంటాడు. అయితే భార్య పిల్లలు తల్లితో ఓ ఇంట్లో మారుతాడు. అప్పటికే శ్రీరామ్ భార్య గర్భంతో ఉంటుంది. అయితే ఆమెను తప్పి తప్పి మిగతా వాళ్ళందరూ ఆత్మలో వేధించేలా అయితే ప్రయత్నాలు చేస్తుంటాయి. అయితే ఆత్మల భయం నుంచి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని చూస్తారు వాళ్ళు. అయితే దీంతో శ్రీరామ్ అవసరాల వారు సహాయం తీసుకుంటాడు. అయితే ఈశ్వరరావు ఆత్మల గురించి ఏం తెలుసుకుంటుంది, శ్రీరామ్ ఫ్యామిలీకి ఆత్మల గురించి విముక్తి కలుగుతుందా, ఆత్మ ఫ్లాష్ బ్యాక్ ఏంటి, ఎందుకు శ్రీరామ ఫ్యామిలీని టార్గెట్ చేసింది అనేది మిగతా స్టోరీ. అయితే సినిమా మొత్తానికి భయపెట్టే ఫ్లాష్ బ్యాక్స్తో కథనైతే రివీల్ చేశాడు డైరెక్టర్. అయితే డైరెక్టర్ సాయి కిరణ్ ఈ మూవీతో ఒక సక్సెస్ అందుకుందని చెప్పొచ్చు. అయితే ఈ ప్రయత్నంలో ఆయన కొంతవరకు అయితే కొంచెం విఫలమైన తర్వాత నుంచి ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలైతే సీన్స్ బాగుందని చెప్పొచ్చు. దాదాపు అన్ని హర్రర్ చిత్రాల్లో ఉండే స్క్రీన్ ప్లేనే ఈ చిత్రంలో ఉంది. కాకపోతే కథలో కొత్తదనం అనేది ఏం లేదని చెప్పొచ్చు. అయితే ఊరి చివరిలో ఇంట్లో ఉండడం, ఒక గదిలో ఎవరు ఉపయోగించకపోవడం, అయితే ఆ కథనైతే కొంచెం రిపీట్గా ఉండే స్టోరీలు బేస్ చేసుకుని అయితే ఉంటుందని చెప్పాలి. అయితే ఆరంభం నుంచి ఆడియన్స్లో ఆసక్తిని పెంచేలా అయితే భయపెడదామని డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. కానీ ఆరంభం వచ్చిన సన్నివేశాలు రిపీట్ కావడంతో కొంచెం ఆడియన్స్కి అది నిరాశ అని చెప్పొచ్చు. అయితే ఆడియన్స్ని అయితే కొంచెం ఎంగేజ్ చేసే సీన్స్ కొన్ని ఉన్నా, బోరింగ్ సీన్స్ చాలా ఉన్నాయి. అయితే మూవీ మాత్రం కొంచెం హర్రర్ మూవీలా ఉన్న సస్పెన్స్ అయితే ఎక్కడ లేదని చెప్పొచ్చు. అయితే మూవీకి ఓవరాల్గా అయితే 2/5 అని చెప్పొచ్చు. అంటే మూవీకి అయితే ఒక సస్పెన్స్ థ్రిల్లర్గా వచ్చిన సస్పెన్స్ ఏం లేదు. జస్ట్ అక్కడక్కడ వచ్చిన హర్రర్ సీన్స్ అయితే ఆడియన్స్కి అయితే బాగా కనెక్ట్ అయిందని చెప్పొచ్చు. అయితే మూవీ ఎవరైనా చూడాలంటే పక్కా వాచ్ చేయండి. మూవీ అయితే పక్కా వన్ టైం వాచ్ అని చెప్పొచ్చు. అయితే ఫస్ట్ హాఫ్లో వచ్చి కొన్ని ట్విస్టులు అయితే ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతాయి కాబట్టి మూవీ పర్లేదు అనిపించింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.